చిందితి రక్తము నాకై పొందిన తెంపల చేత, చిందితి రక్తము నాకై పొందిన తెంపల చేత, అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా, అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 32వ రోజు. అందరూ ఆలయానికి రండి. అనుదినము దైవాలయానికి వస్తున్న మీకు ప్రభుని ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగునుగాక. త్వరగా రండి. ఈ 32వ రోజు శ్రమల ధ్యాన కూడిక ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. అత్యంత కృపామయుడ, దయమయుడ, రక్షక, తొలి రోజు నుంచి నేటి వరకు కాపాడుతూ ఉన్నాను. అనేకమైన బిడ్డలు ఈ స్థలంలో సమావేశమై మేము స్తుతిస్తున్నారు. వారిని అందరినీ దీవించండి. ఈ 32వ రోజు ఆది అంత మీరే ఉండి మాకు అనుగ్రహించండి. దైవ వాక్యం దయచేయండి. ప్రభు యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటికి 32వ రోజులోకి వచ్చాం మనం. ప్రార్థన టయానికి ఎన్ని పనులున్నా ముగించుకొని రావాలి. మినుము కోత, మినుము పేకటం ఏదంటారు? అది మినుము కోతేనా? మొన్నటిదాకా అయినాయండి, అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ ఇంకోటి. మధ్యలో దేవుడు ఎగిరిపోతున్నాడు కదండి, కదా. టయానికి రావటం దేవుడు చూస్తాడు. ఎప్పుడైనా బాగుంటుంది అనుకుంటే దేవుడి చిత్తం కానీ కాదు. దేవుడికి నువ్వు సమయం కొరట్టే లెక్క. అనుదినం వచ్చే బిడ్డలు ఉన్నారు, వారందరికీ కూడా ఆశీర్వాదాలు. పనులు ఉన్నాయని చెప్పి పని ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే కదా పని చేయగలవు. మరి దేవుడు స్తుతించి ఆరోగ్యాన్ని పొందాలి కదా. భక్తి ఎలా ఉందంటే, మొదలు కడు గొప్ప, పిదప కడు కొరచ. చెట్టు మొదలు ఎంత రావడం ఉంటుంది, ఎంత పోయకుండా కదా. మొదలు కడు గొప్ప, పిదప కడు కొరచ. అంతేనా మన ప్రార్థన గోపురం, ప్రార్థన జీవితం అంతేనా? ఏ రోజు ఏ వాక్యం నాకు దేవుడు ఇస్తున్నాడో అనే ఆలోచన ఉండవద్దా? అంతర్మదనం ఉండాలి. ఈరోజు నేను మెసేజ్ ఇవ్వాలి. సరే, దేవుడి వాక్యం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 303వ పేజీ. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకుని ఉన్న యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదు, లేదా నీకు అనుకూలమైనలా దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమూ వల్లబడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకియ్యనని
యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకొని వాడై కోపముతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయక ఉండెను. తండ్రి పరిశుద్ధ వాక్యం మన వెనుకట దీవించుగా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెజ్రెయేలీయుడు అంటే ఇశ్రాయేలీయుడు అని, యెజ్రెయేలీయుడు అంటే ఇశ్రాయేలీయుడు అని మరేదో కాదని. ఈ సంగతులు అయిన తర్వాత ఏ సంగతులు అంటే, నిన్న మీకు సారెపొత్తు విధవరాలు ఏలియా అనే ప్రవక్తకు రొట్టె ఇవ్వటం, జీవితం అంతా పోషించబడటం, తర్వాత ఆమె ఆ ఇంటికి యజమానురాలు అవడం, ఆ యజమానురాలి కొడుకు మరణిస్తే మరలా ఆయన దేవుని సముఖంలో ప్రార్థించి పునర్జీవుని చేయడం, అవన్నీ విన్నారు కదా. అది ఆ సంగతులు. ఈ సంగతులు అయిన తర్వాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు, మీకు చెప్పాను కదా, ఇశ్రాయేలు చరిత్రలో చెడ్డ దంపతులు రాజు రాణి. ఎవరికి చెప్పాను? వాళ్ళు అహాబు, యెజెబెలు. చాలా చెడ్డ దంపతులు వారు, దుర్మార్గులు కూడా. షోమ్రోను రాజైన అహాబు నగరానికి ఆనుకొని యెజ్రెయేలీయుడైన నాబోతుకు కలిగిన ద్రాక్ష తోట. ఆ పక్కవాడు కూడా ఇశ్రాయేలీయుడే. ఈయన అహాబు నగరానికి ఆనుకున్న, నగరం అంటే పెద్దది, పెద్ద కాంపౌండ్ ఉంటుంది రాజుగారి. గోడ పక్కనే నాబోతుకు ఒక చిన్న ద్రాక్ష తోట ఉంది. ఓ 30 సెంట్లు ఉంటుంది. అది చిన్నదన్నమాట. ఈ రాజు కాబట్టి అహాబు రాజు నాబోతుని పిలిపించాడు. నీ ద్రాక్ష తోట నా నగరాన్ని, నా నగరం యొక్క ప్రహరీని ఆనుకొని ఉంది. అది నాకు కూర తోటకి అందులో కూరగాయలు పండించుకుంటాను. దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను. ఇంకెక్కడైనా దానికి సరిపడ విలువ కలిగిన భూమి నీకు ఇస్తాను. లేదా నీకు అనుకూలమైన దాన్ని క్రయము అంటే అమ్మటం, నాకు అమ్మేసేయంటూ. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకున్నవాడై కోపముతో తన నగరానికి పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయక ఉంటాను. ఇంతకాల ఈయన రాజయ్యుండి ఒక సామాన్యుడు, పేదవాడు ఒక 30 సెంట్ల భూమిలో ద్రాక్ష తోట పండించుకుంటే అది కావాలని అడగటమే చాలా తప్పు కదా, చాలా తప్పు. నాకివ్వు అంటే రాజు కాబట్టి ఇచ్చేస్తాడు అనుకున్నాడు. కానీ నాబోతు చాలా స్ట్రాంగ్ మ్యాన్.
నేను ఇవ్వను. అది నా పిత్రార్జితం, నా యాన్సిస్టీరియల్ ప్రాపర్టీ. నా యొక్క తండ్రి గారు నా తాత దగ్గర తీసుకున్నాడు, నా తండ్రి నాకు ఇచ్చాడు. కాబట్టి నా పిత్రార్జితాన్ని నీకు ఇవ్వడానికి ఎంత మాత్రమో వల్ల పడదు. అంతే కదా. ఎవరు ఇవ్వరు. పట్టణాల్లో జాబం చేసుకునే వాళ్ళకి పల్లెటూరులో ఒక చిన్న ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు ఎవరు. కారణం ఏంటంటే తండ్రిది తాతది పురాతనమైన కాలం నుంచి ఉంది కాబట్టి ఎవరెవరు. మీరైతే ఇస్తారా? మీ భూమి మాకు ఇవ్వమని పక్కింటోడు అయితే ఇస్తారా? అది ఎవరెవరు, అది మ్యాండేటరీ, ఎవరివ్వమో. అలాగే ఆయన రాజు అయితే ఏమీ నేను ఇవ్వననేసి, నా పిత్రార్జితాన్ని నీకు ఇవ్వబడ్డానికి ఎంత మాత్రమో వల్లపడదు. మేడం గారికి సంగపాలెం కొడూరులో 6 సెంట్లు భూమి ఇళ్ళేస్తారు. మా అత్త మామూలు జీవించేది, అది డిస్మాంటిల్ అయిపోయింది అది. ఆ భూమి కోసం ఎంతమంది వస్తుంటారో ఇంటికి, నెలకు 2 నెలలకు ఒక బ్యాచ్ వస్తారు. అమ్ముతారా? మేడం గారు ససేమిరా, మేము ఇవ్వాలి. అమ్మ మీరు అక్కడ వచ్చి నివసించారు కదా, అయినా నేను ఇవ్వను, సారీ ఏమనుకోవద్దు. ఇది చాలా కాలం ఇదే కాదు. కొంచెం క్లాస్గా అడిగిన వాళ్ళు ఉంటారు, మా చర్చి ఆ పక్కన ఉంది, ఎక్స్టెండ్ చేసుకుంటామని. అది అంత ఊరిని చర్చి, అది అంత ఊరిని ఎక్స్టెన్షన్ అయ్యాను. ఆ ఊరి చిన్నది, ఆ చర్చి పుట్టింది. స్కూల్ టీచర్స్ వచ్చారు, ఈ పక్క స్కూల్ ఉంది, ఎక్స్టెండ్ చేసుకోండి. కారణం ఏంటంటే అది తల్లిదండ్రులు ఇచ్చింది కాబట్టి ఎప్పటికో ఎవరో ఒకళ్ళు ఆమె మనవలో బుద్ధి మనవలో తప్పకుండా అక్కడ ఉండాలి నా ఆశ. వెంటనే అమ్మేస్తే 10 to 15 lakhs వస్తుంది, కానీ ఆపిస్తుంది. అలాగే మనం కూడా మన జీవితంలో మనకు ఉన్నటువంటిది ఇతరులకి ఇవ్వం. నాబోతు కూడా అలాగే అన్నాడు, నేను ఇవ్వనయ్యా, అది నా పిత్రార్జితం అనగానే అహాబు మూతి ముడుచుకొని వెళ్ళాడు. అంటే కోపంతో వెళ్ళాడు అని అర్థం. కోపంతో వెళ్ళినాడు. ఇంటికి పోయాడు, మంచం మీద తన బెడ్లో పడుకున్నాడు. అది రాజు అంతఃపురమే, ఎవరితో మాట్లాడట్లేదు, భోజనం చేయట్లేదు. భార్య వచ్చి అడిగింది, నీవెందుకు ఇలా మూతి ముడుచుకున్న వాడే పడుకున్నావు, భోజనం చేయట్లేదు. ఇక్కడే మనం ఆలోచించాలి, కుటుంబ జీవితాలు ఎలా ఉండాలి. ఈ ఇద్దరు కూడా చాలా డేంజరస్ వైఫ్ అండ్ హస్బెండ్. పరుల సొమ్ము ఆశించేటువంటి భార్య భర్తలు వీళ్ళు. అందుకనే ఎక్కువ కాలం వారు ఈసారి చరిత్రలో లేరు. వీళ్ళతోనే వారి రాజరికం అంతరించిపోయింది. ఈ యజమాని అయితే చాలా దుర్మార్గురాలు. యజమాని జీవితంలో పొద్దున్నే లేయడం, మేకప్ వేసుకోవడం, పై అంతస్తులోకి వెళ్ళడం, ఆ కిటికీలో నుంచి వచ్చే పోవడం చూడడం, అటువంటి చెడ్డ స్త్రీ యజమాని. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది, ఎప్పుడన్నా చూపిస్తాను, మీలో యజమాని అనే స్త్రీని ఉండనిస్తున్నావు అని ఉంది. పద్మాసు ద్వీపంలో యోగోన్ రాశారు, మీలో యజబెలు అంటే వేస్తున్నారన్న. యజబెలు అంటే కుటిలమైన మనస్తత్వం. యజబెలు అంటే వాట్ నాట్ ఎ వెరీ బ్యాడ్ క్యారెక్టర్. ఎన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయో. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు నాబోతు అహాబు భార్య. కానీ ఎబ్బయలు రాకుమార్తె, ఆమె కూడా తండ్రి ఎబ్బయలు అనే రాకుమార్తె ఈమె కూడా. ఈ భార్య భర్తలు ఎలా ఉండాలి? అయ్యో ఆ చిన్న ల్యాండ్ కోసం ఇలా అంటారు ఎవరైనా.
దానిని ఇవ్వగలిగిన రాజు కదా నువ్వు, దానికి ఇంత చింతిస్తున్నావు ఎందుకు అని అడగాల్సింది పోయి ఆమె ఏమంటుందో తెలుసా? నీ ద్రాక్ష తోట నాకు అమ్మను ఇవ్వను అన్నాడు అని చెప్పగానే 7వ వచనం భార్య తన క్యారెక్టర్ బయట పెడుతుంది. ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా లేదా? నువ్వు ఇప్పుడు రాజు కాదా? లేచి భోజనం చేయి, మనసులో సంతోషంగా ఉండు, నేను ఇప్పిస్తాను నీకు. అతడు ఎలా కూడా చూస్తాను, నేను ఇప్పిస్తాను నీకు అని అహాబు రాసినట్టు ఒక తాకీదు రాసింది, లెటర్ రాసింది. దాని మీద అహాబు వేలి ముద్ర వేసింది, ఉంగర ముద్ర, రాజు ఉంగరంతో ముద్ర వేస్తుంది. అది శాసనం అవుతుంది. ఆ శాసనంలో ఏమని రాసిందంటే, ఇదిగో నాబోతును జనుల ఎదుట నిలబెట్టండి, నీవు దేవుని రాజుని దూషించావు అని అతడి మీద అపరింద వేయండి, సాక్ష్యం పలకడానికి ఇద్దరిని ఎన్నుకోండి, పనికి మాలిన వాళ్ళు ఇద్దరిని ఎన్నుకోండి, రాళ్లతో 10వ వచనం రాస్తుంది. చావగొట్టుడు ఎంత అన్యాయం అండి. తాను రాణేయండి ఆ అంతఃపురం ఉంచుకొని గోడ పక్కనున్న 30 సెంట్ల కొరకు అతను ఏం చేయాలంటమ్మా? చావగొట్టండి. ఈ మాట తన భర్త అహాబు రాసినట్టుగా రాసేసి ఆ ఉంగరపు వేలు ముద్రేసి అందించేసింది ఉండరు. పాపం, చాలా అన్యాయం కదా. నాబోతుకి జరిగినటువంటి అన్యాయం ఇది. చావగొట్టండి. ప్రియమైన బిడ్డలారా, ఇలా ఉండొచ్చా ఏ భార్య అయినా? గయ్యాళి అయిన భార్యతో మిద్దె మీద ఉండటం కంటే, ఒక ఇంట ఉండటం కంటే మిద్దె మీద ఒక మూలను వచ్చాడో మేలు. ఎంత మాత్రం పనికిరాదు. భర్త యొక్క కోపాన్ని రెచ్చగొట్టేటువంటి స్త్రీలుగా ఉండకూడదు ఎవరు. టైం చాలు కాబట్టి రెఫరెన్స్ లేకపోతున్నాను. స్త్రీ ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, అణుకు కలిగి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి, మంచిని ప్రేమించాలి, సత్క్రియల చేతమంతామో అలంకరించుకోవాలి, మంచి కార్యాలు మంచి క్రియల చేత అలంకరించుకోవాలి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా. చూస్తానంటే బైబిల్ రెఫరెన్స్ ఇస్తారు కానీ టైం చాటుతుంది. చూడండి, ఫస్ట్ పీటర్ ఆర్ సెకండ్ పీటర్? మొదటి పేతురు మొదటి పేతురు 3వ అధ్యాయం చదవండి. మొదటి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే భర్తలను నడబడి వలన రాబట్టవచ్చును, చెడలు అడ్డుకుంటాయి, బంగారు నగలు పెట్టుకుంటాయి, వస్త్రములు ధరించుకుంటాయి, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టి మృదువైనట్టి గుణముల అక్షరాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి నిగుణ విలువ గలది. చాలమ్మా, ఇంకా చాలా మంది కానీ పొద్దునే అలా లేదు ఇక్కడ కదండి. భర్తకు లోబడి ఉండే భార్యగా లేదు, భర్త యొక్క కోపాన్ని రెచ్చగొడుతూ ఉంది. అంతిమంగా అపజయాన్ని చవి చూస్తారు. కుటుంబంలో నెమ్మది ఉండదండి. భర్తను ప్రోత్సహించి కళ తీసుకుని వెళ్ళాడు మీద కంటం, భర్తను రెచ్చగొట్టి పంపించడం ఎంత నీచమైన కార్యక్రమం.
ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడంతా నాగరికత పెరిగింది కాబట్టి అలాంటి మాటలు లేవేమో, కానీ పోట్లాడుకొని చివరికి మా ఆయన రాని చెబుతా అంటారు. ఏం చెప్పుద్ది? సాడీలు చెప్పుద్ది. ఎవరి మీద పోతాడు? ఈయన ఆ భర్త మీదకి వెళ్తాడు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఫైటింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆయనకు ఒక 10 మంది, ఈయనకు 10 మంది చేస్తారు. దురదృష్టవశాత్తు అలాంటి ఉండకూడదు. మన గ్రామంలో అలాంటివి లేవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి ఘోరమైన గొడవలు ఎక్కడ ఉండవు. కాసేపు తిట్టుకుంటారు, అయిపోతుంది, చాలా వరకు పర్వాలేదు. కానీ ఈమెమంటుందంటే చావగొట్టండి అని చెప్తుంది. ఇక 2 మనుషులు బయలుదేరి వచ్చారు. అతన్ని చట్టసభలోనికి తీసుకొచ్చారు. చావగొట్టేశారండి. 13వ వచనం ఆఖరిలో, దేవుని రాజును దూషించనని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్టణము బయటకు అతను తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. ప్రియమైన బిడ్డలారా, అన్యాయం చాలా. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, చనిపోయాడు కాబట్టి గెలు నాబోతు యొక్క స్థలాన్ని ఆక్రమించుకో అంటుంది భర్తకు. అంటే చావగొట్టైనా స్థలం తీసుకుంది. నాబోతు చనిపోయాడు, పోవయ్యా అని కాంపౌండ్ అవతల పెట్టు, పనివాడిని పిలిపించు. నాబోతు చనిపోయిన అహాబు వీరి లేచి, ఇతను కూడా ఎంత దుర్మార్గుడు చూడండి. ఇజ్రాయేల్ నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొని పోయి. దేవుడు ఊరుకుంటాడండి. మానవుల వల్ల కాకపోతే దేవుడి వల్ల అవుతుంది. దేవుడు ఊరుకుంటాడా? చూడండి, నిన్న చెప్పిన ఏలియాను పంపించాడు దేవుడు. ఏలియాలోనే 18వ వచనం, షోమ్రోన్లో ఉన్న రాజు అయిన అహాబును ఎదుర్కొట్టకు బయలుదేరు. అతడు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు, ఇది నా స్థలమేనని ఆనందంతో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళి ఉన్నాడు. నీవు అతనికి ఇలా చెప్పు, నీవు స్వాధీనపరచుకోవాలని నాబోతును చంపితివి కదా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ స్థలమందు నాబోతును చంపితివో కుక్కలు నాబోతు రక్తం నాకిను, ఆ స్థలమన్నీ కుక్కలు నీ రక్తం నిజముగా నాకుని అతనితో చెప్పాను. అయిపోయింది నాబోతు పని. కుక్కలు ఆ పొలములు, ఆ స్థలములు మరణించినటువంటి నాబోతు యొక్క రక్తాన్ని నేల మీద పెడితే నాకిని నీ పని కూడా అంతే. నీ పని కూడా అదే కాబోతుంది. ప్రవక్త రాత్రి చెప్పేనే ఏలియా ప్రవక్త ఆయనే. ప్రియమైన బిడ్డలారా, రాజు లేదు, ఏం లేదు, ధైర్యంగా చెప్పేశాడు. ఎందుకంటే అహాబు చేసిన పని చాలా ఘోరమైంది, చెడ్డ పని. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. మనం కించపరచబడినా, బాధించబడినా, ఎవరి చేతనా దూషించబడినా మౌనం వహిస్తే అది దేవుడు చూసుకుంటాడండి. గాడ్ విల్ లుక్ ఆఫ్టర్. పగ తీర్చుకొనుట నా పని ఉందా లేదా బైబిల్లో? పగ తీర్చుకోవడం నా పని. చింతించకండి, మీ చింత యావత్తు నా మీద పెట్టండి కదండి. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. మీకున్న చింత, మీకెంత దుఃఖము, మీకున్న ఆవేదన నా మీద పెట్టండి. ప్రియమైన బిడ్డలారా, అహాబు ప్రవక్త ఏలియాను చూశాడు. నా పగవాడా, నీ చేతికి చిక్కానా నేను? యెహోవా దృష్టి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు అహాబు, కనుక నా చేతిలో చిక్కావు. యెహోవా సెలవిస్తున్నా, నేను నీ మీదకి అపాయం రప్పిస్తున్నాను. దేవుడు చెప్పమన్నాడట. అహాబు, నీ మీదకి అపాయం వచ్చేసింది, నీ సంతానం నాశనం అయిపోతారు. ఎవరు లేకుండా
మీ పురుషులందరూ నిర్మూలం అయిపోతారు. ప్రియమైన దేవుని సంఘము 23 వచనంలో వెళ్ళిపోండి. మరియు యెజెబెలు గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారం ఒక కుక్క యెజెబెల్ని తినివేయును. అంటే ఇక్కడ ఇంకా ఘోరమండి, కుక్కలు తింటే అంటారు. రాణిగారిని కుక్కలు తినేస్తాయి. దేవునికి ఎంత ఉగ్రత వచ్చిందో చూడండి. పట్టణమందు ఆహార సంబంధించిన కుక్కలు తినివేయను, బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయను. తన భార్య అయిన యెజెబెలు చేత ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేసి తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడూ లేడు. విన్నారండి? యెహోవా దృష్టిలో మనం ఎలా జీవిస్తున్నాం, మనల్ని మనం ప్రశ్న వేసుకున్నాం. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డల అలా జరిగింది. ఆ కుటుంబం నాశనం అయిపోయింది. ఆ ఇంట్లో నుంచి ఇంకెవరు రాజులు కాదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే భూమి కూడా పండటం మానేసింది. రాజు రాణి యొక్క ఉగ్రత. ఈ రాణి గురించి బైబిల్ లక్షణ గ్రంథాలు చదివితే బహు చెడ్డది అని ఉంది. దుర్మార్గురాలు, వ్యభిచారి, కామ పిశాచి అని ఉంది. ఇక భర్తల గురించి వ్రాయబడలేదు, కానీ ఈమె గురించి చాలా బ్యాడ్గా వ్రాయబడింది. అందుచేతనే తాను వ్యక్తినింటి వంశం అంతా సర్వనాశనం అయిపోయింది. కనుక కుటుంబంలో ఇల్లాలు కుటుంబంలో ఇల్లాల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమె తన భర్తను, తన బిడ్డలను సరిగ్గా చూసుకునేదై ఉండాలి. వారికి కక్ష కార్పణ్యాలు నేర్పకూడదు. శీల సమాజం వారు గుర్తుపెట్టుకోండి. అంతటితో తన భర్తను కంట్రోల్ చేసుకొని, నీకు ఎందుకయ్యా ఆ చిన్న స్థలం మీద, మనకు దేవుడు ఎంత స్థలం ఇచ్చాడు, ఒకరికి దానం ఇవ్వగలిగిన శక్తివంతులం కదా అని కోపం తగ్గించాల్సింది పోయి రెచ్చగొట్టింది. ఫలితో ఇద్దరు మరణించినారు. రాజరికం పోయింది. వారి యొక్క కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఏది ప్రయోజనమో ఈ రాత్రి ఈ అహాబు యెజెబెలు గురించి మనం నేర్చుకున్నాం. కొద్దిసేపు ప్రకటన గ్రంథం వెళ్ళినట్లయితే అక్కడ ఏముందంటే, మీలో యెజెబెలు ఉండనే బాకండి, మీలో యెజెబెలు ఉండకూడదు కదండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే ఉంది, గమనించండి. 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొడుతున్న యెజెబెలు స్త్రీని ఉండనిస్తున్నావు. ఆమె గుణాలు ఇక్కడ జారత్వము చేయుటకును, విగ్రహములకు బలించిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దాంతో కూడా వ్యభిచారం చేసిన వారందరినీ క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేసి దాని పిల్లల నిశ్చయముగా చంపగలను. ఇదంతా కూడా పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడు రాస్తున్నాడు దేవుని సాక్షాత్కారంతో. అంటే రాజుల గ్రంథంలో యెజెబెలు ప్రకటన గ్రంథంలో కూడా రిఫ్లెక్ట్ అయింది. రాజుల గ్రంథానికి ప్రకటన గ్రంథానికి మధ్యలో కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. దేవుడు అన్యాయస్తురాలైన ఆ యెజెబెలుని మర్చిపోకుండా ఆమె యొక్క వృత్తాంతాన్ని యోహానుకు చెప్పి ప్రకటన గ్రంథంలో వ్రాయించినాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనలో యెజెబెలు ఉండకూడదు, మనలో యెజెబెలుని స్త్రీ ఉండనివ్వకూడదు.
యెజబెలు అనే క్యారెక్టర్ సమస్తమైన క్రూయల్ థింగ్స్కి నిలయమైనది. ఒక్క యెజబెలు ఎంత క్రూరాలో, దుర్మార్గురాలో, దయలేనిదో, తన భర్తకు రెచ్చగొట్టిందో, అలాగే ఇద్దరు మనుషుల చేత అబద్ధ సాక్ష్యం పలికించి అహాబు అనే పేదవాడిని చంపించేసి నాబోతుని ఒక పేదవారి కుటుంబాన్ని కూర్చినందుకు ఇక్కడ రాజరికమే పోయింది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, పరులకు హాని కలగజేయడానికి ఆలోచన చేయొద్దు, ప్రయత్నం చేయొద్దు. పరులని ఆక్రమించడానికి కొంచెమేగా, ఇంతేగా, ఒక జానడేగా అని ఆలోచన చేయవద్దని మీతో మనవి చేస్తున్నాను. చివరికి ఆక్రమించిన ఈ కుటుంబం నిలిచి ఉందండి. మన పరిస్థితి కూడా అంతే కనుక కుటుంబ జీవితంలో భర్తను సన్మార్గంలో ఉంచి దేవుని వద్దకు రాబట్టే స్త్రీలుగా ఉండవలెనని వారి ప్రవర్తన ద్వారా, అదే కదా పేదలు చదువుకున్నారు, మీ పురుషులను దేవుని సన్నిధికి రాబట్టుకోవచ్చును అని వ్రాయబడి ఉంది. అట్టి కృప, అట్టి దయ పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికూ అనుగ్రహించునుగాక. కంఠవాక్య రాసుకోండమ్మా. మొదటి రాజులు 21వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజులు 21వ అధ్యాయం 4వ వచనం. చిన్న ప్రార్థన చేద్దాం. దయమేడ, కృపమేడ, రక్షకుడా, 32వ రోజు శ్రమల ధ్యాన కొడికలో పాల్గొన్న బిడ్డలు దీవించండి. ఈ చిన్న వాక్యం వారి హృదయాల్లో అనుగ్రహించండి. మాలో యజమాని ఉండకూడదు. మా కుటుంబము శాంతి సమాధానాలతో ఉంటాయి. మేము మా పురుషుల ఎడల వారికి జ్ఞానం నేర్పించాలి, సహనం నేర్పించాలి, క్రోధాన్ని నేర్పించకూడదు. వాక్యము ద్వారా వారిని దైవసన్ని రాబట్టుకోవాలి. ఈ శ్రేష్ఠ అనుభవంలో ప్రతి బిడ్డను ఉంచండి. ఈ వాక్యాన్ని దీవించండి. యేసుక్రీస్తు వారి పాప క్షమాపణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.